ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలన్నీ గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు వేకువజాము నుండి భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పురాణ ప్రాశస్త్యం కలిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లోని భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే రాజమండ్రిలోని నల్లమల్ల సందులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీ క్యూ లైన్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ కృష్ణ అందిస్తారు. వైష్ణవ క్షేత్రాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా వేకువజాము నుంచి భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రి సాంస్కృతిక రాజధానిగా పేరొందింది. ఆధ్యాత్మిక రాజధాని అయిన ఈ రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని మనం చెప్పాలి. వేకువజాము నుంచి కూడా ఈ పుష్కర్ ఘాట్ తో పాటు ఇతర పుణ్య ఘాట్లలో భక్తులంతా పుణ్యస్థానాలు ఆచరించి అనంతరం సమీపంలోని స్వామివారి ఆలయాలకు అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ రాజమండ్రిలోని నల్లమల్ల సందులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వేకువజాము నుంచి కూడా ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి. దీనికి అనుగుణంగానే ఇక్కడ కమిటీ సభ్యులంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ క్యూ లైన్ లో ఉండి భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనం ఈ ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజు స్వామివారికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ప్రత్యేకంగా స్వామివారికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చాలా విశేషమైతే స్వామివారికి విష్ణు సహస్రనామార్చన, అలాగే విశేషమైనటువంటి పూజ, ఈ బ్రహ్మోత్సవ సేవ చాలా విశేషంగా జరుగుతుంది. ఈ రోజున బ్రహ్మోత్సవ సేవలో మన సన్నిధిలో స్వామివారి సన్నిధిలో విశ్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యాహవాచన, రక్షాధారణ, అలాగే దీక్షాధారణ, మృత్యుంగ్రహం, అంకురారోపణ, విశేష పూజ, అఖండదీపారాధన. ఇక మధ్యాహ్నం సుమారుగా 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కార్యక్రమం బ్రహ్మోత్సవ సేవ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా పాల్గొనవచ్చును. చాలా విశేషమైన పర్వతం. ఏ పూజ నిర్వహించినా, ఏ స్తోత్రం చేసినా, ఏ పారాయణ చేసినా కూడా జన్మ చరితార్థం అవుతుందని చెప్పి చెప్పబడుతుంది. ఉపవాసానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఏకాదశికి. గోవింద. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే సర్వ పుణ్యాలు కలుగుతాయని చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం ఈ సర్వ పాపాలు హరించి పుణ్యాది లోకాలు గతిస్తాయనేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణతో పాటు వేకువజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు హరించి తమ కుటుంబానికి సర్వ శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో వేకువజాము నుంచి కూడా భక్తులంతా పెద్ద సంఖ్యలో స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మన విజువల్స్లో చూడొచ్చు, భారీ క్యూ లైన్ లో భక్తులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఒక పక్క కమిటీతో పాటు మరో పక్క అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చెప్పుకుంటే ఈ రోజు స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని కూడా ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ స్వామివారికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎప్పుడు కూడా స్వామివారిని దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ముక్కోటి ఏకాదశి రోజు ఈ స్వామివారి దర్శనం సర్వ పుణ్యాలు కలుగుతాయని ప్రధాన అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ తిరుమలతో విజయ్ కృష్ణ, 6 టీవీ, రాజమండ్రి. ముక్కోటి